ఎంతో పరమ పవిత్రమైన సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా వేకువజాము నుంచే భక్తులు స్వామివారికి ఎంతో భక్తి శ్రద్ధలతో పాలాభిషేకాలు నిర్వహిస్తున్న శ్రీమంతుల శ్రీనివాస్ అన్నారు. గోదావరి జిల్లా భీమవరం పట్టణంలోని 24వ వార్డు రామాయణ సుబ్బన్న గారి తోటలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ విఘ్నేశ్వర సీతారామాంజనేయ పుంతంలో ముసలమ్మ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. సుబ్బారాయుడు స్వామికి భక్తులకు అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు శ్రీమంతుల శ్రీనివాస్ మాట్లాడుతూ సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా దాతల సహకారంతో కళ్యాణ మహోత్సవాలు భక్తులకు అన్న సమారాధన నిర్వహిస్తున్నామని, భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, ఆలయ నిర్వహణ సభ్యులు పాల్గొన్నారు. రామాయణ సుబ్బన్న గారి తోటలో వేయించేసి ఉన్న పుంతల ముసలమ్మ గుడి ఆవరణలో సుబ్రహ్మణ్య స్వామి ఆలయం వద్ద ఈరోజు షష్ఠి కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము 3 గంటల నుండి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారికి స్వయంగా అభిషేకాలు చేసుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. పంచామృతాలతో అభిషేకాలు అవి జరిగినాయి. ఈరోజు సాయంత్రం 6 గంటలకు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారికి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అలాగే రేపు మధ్యాహ్నం 12 గంటలకి అఖండాన్న సమారోహం జరుగుతున్నది. భక్తులందరూ అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని కళ్యాణాన్ని తిలకించి స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించి అలాగే అన్న సమారాధనకు ఇచ్చేసి స్వామివారి అన్నప్రసాదం స్వీకరించాల్సిందిగా కోరుచున్నాం. ఇట్లు సుబ్బన్న గారి తోట, పుంతల ముసలమ్మ గుడి వద్ద. ఆరాధన